నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబులు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా మా గుళ్ళు అయితే 3 రోజులు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి. మీరు చూసింది అయితే మొదటి రోజు మార్నింగ్ పూజ అనమాట. ఇప్పుడు చూపిస్తున్న వీడియో మాత్రం మొదటి రోజు సాయంత్రం అనమాట, సాయంత్రం పూజ. సో సాయంత్రం పూజలో అంకురార్పణ, పుట్టమన్ను తేవటము, లఘు హోమము, స్వామివారికి తీర్థప్రసాదం నివేదించడం ఇదైతే జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరం ఈ వేడుకలు అయితే జరుగుతాయండి. 3 రోజులు జరుగుతాయన్నమాట. 3 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ విధానం అయితే ఉంటుంది. లాస్ట్ డే రోజు అయితే శ్రీరామనవమి రోజు స్వామివారికి కళ్యాణం అయితే ఉంటుందన్నమాట. మార్నింగ్ శ్రీరాముల వారికి కళ్యాణం, అదే రోజు సాయంత్రము వెంకటేశ్వర స్వామి కళ్యాణము, లక్ష్మణ స్వామి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం అయితే ఉంటుందన్నమాట. అలాగే ప్రతిరోజు భక్తులందరికీ తీర్థప్రసాదంలో అన్నదానం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా శ్రీరామనవమి రోజు అయితే భారీ ఎత్తున అన్నదానం అయితే మేము నిర్వహిస్తామన్నమాట. లఘు హోమంకి ముందు అయితే అందరికీ కంకణాధర అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే మొదటి రోజు సాయంత్రం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. స్వామివారికి హారతిచ్చి తీర్థ ప్రసాదాలు సమర్పించాక భక్తులకు కూడా ప్రసాదాలు ఇస్తాము. ఆ రోజు రాత్రి కూడా అక్కడే భోజనం చేసుకొని ఇంటికైతే వస్తామన్నమాట. సో రెండో రోజు పూజలు కూడా చాలా బాగా జరుగుతాయండి. ఇవన్నీ మీరు చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు దగ్గరే పుప్పాలగూడలో, మణికొండలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మా గుడికి విజిట్ చేయండి, ఈ పూజలో పాల్గొని.